డాలర్ డ్రీమ్స్ కావద్దనుకుంటే నిబంధనలు పాటించాలని చెబుతున్నారు పూర్వ విద్యార్థులు. అగ్రరాజ్యంలో అడుగుపెట్టక ముందే ఇంటి బాట పట్టకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల అత్యుత్సాహమో తెలుగు విద్యార్థుల తప్పిదమో ఒక్క రోజులోనే ఇంటికి వచ్చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం మేమున్నామని అండగా నిలుస్తుంది వైఎస్ఆర్సీపీ యుఎస్ స్టూడెంట్స్ వింగ్స్. అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉన్నత చదువుల కోసం కొండంత ఆశతో యుఎస్ వెళ్లిన కొందరు విద్యార్థులకు చుక్కెదురైంది. అవి సరిగ్గా లేవు, ఇవి సరిగ్గా లేవంటూ ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. దీంతో చేసేదేమీ లేక స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే అధికారులు తమ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వివరాల సేకరణ పేరుతో విచారణ చేస్తున్నారని వాపోయారు. వాళ్ళు ఏమంటున్నారు, మా బాస్ మీ వీసాను క్యాన్సిల్ చేయమన్నాడని చెప్పి వాళ్ళు వీసాని క్యాన్సిల్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే, మీ ఆన్సర్స్తో మేము 100% సాటిస్ఫై అయ్యామమ్మా, బట్ యువర్ వీసా హ్యాస్ ఏ ప్రాబ్లం. ఇంకో టెర్మినల్కి చేంజ్ అవుతున్నప్పుడు ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి మమ్మల్ని చేంజ్ చేశారు. ఆ టెర్మినల్కి వెళ్ళేటప్పుడు మాకు బేడీలు వేసి మేమేదో దొంగతనం చేసినట్టు వాళ్ళు మాకు బేడీలు వేసి అక్కడికి తీసుకెళ్ళారు. అయితే ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మన విద్యార్థులు కమ్యూనికేషన్ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది. అధికారులు అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు చెప్పలేకపోతున్నారని సమాచారం. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద అమెరికన్ ఆఫీసర్స్ అడిగే ప్రశ్నలకు సరైన బదులు ఇవ్వలేకపోతున్నారని తెలిసింది. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను పాయింట్అవుట్ చేసి వెనక్కి సాగనంపుతున్నారని సమాచారం. విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆఫీసర్స్ అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పలేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది విద్యార్థులు వీసా కోసం ఎలాగైతే ఇండియాలో ప్రిపేర్ అవుతారో అదేవిధంగా యూఎస్కి వచ్చినప్పుడు ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అదేవిధంగా ప్రిపేర్ అయ్యి సమాధానాలు చెప్పడం ఎంతైనా అవసరం. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేది చాలా ముఖ్యమైనది. ఉన్నత చదువుల కోసం యుఎస్ వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు విద్యార్థులకు అండగా ఉంటామంటోంది వైఎస్ఆర్సీపీ యుఎస్ఎంఎస్ స్టూడెంట్స్ వింగ్. ఇమిగ్రేషన్ చిక్కుల నుంచి బయటపడేలా సలహాలు, సూచనలు ఇస్తామంటోంది. ఇందుకోసం 9734328000 పేరుతో హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సహాయం కావాలన్నా ఈ నెంబర్కు కాల్ చేయొచ్చని వింగ్ కన్వీనర్ తెలిపారు. ఇక హెల్ప్ లైన్ నెంబర్తో పాటు ysrcpmsstudents@gmail.com అనే మెయిల్ ఐడి సైతం అందుబాటులో ఉంచారు. మేము వాళ్ళ గురించి ఆలోచించి వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ ఎంఎస్ స్టూడెంట్స్ తరఫున ఒక హెల్ప్ లైన్ నెంబర్ స్టార్ట్ చేశాము. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు రీచ్ అయితే మీకు కావాల్సిన సజెషన్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మేము మీకు చెప్పగలుగుతాము, మీకు సజెషన్స్ ఇవ్వగలుగుతాము. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సందర్భంగా అమెరికన్ ఆఫీసర్స్ అడిగిన ప్రశ్నలకు పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తే సమస్యలను అధిగమించవచ్చని అమెరికాలో సెటిల్ అయిన పూర్వ విద్యార్థులు అంటున్నారు. మన స్టూడెంట్స్ వీసాలో ఇంటర్వ్యూలో ఎలాగైతే కాన్ఫిడెంట్గా ఉంటారో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇమిగ్రేషన్కి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వాళ్ళకి కూడా సమాధానం క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డాక్యుమెంట్లు సబ్మిట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వచ్చినప్పుడు ఆఫీసర్స్ అడిగే క్వశ్చన్లన్నిటి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేయాలి. బేసిక్గా మీకు I-20లో ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నీ మీరే సపోర్ట్ చేసుకుంటున్నట్టు మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ ఆఫీసర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బయట పార్ట్ టైం జాబ్స్ చేసే పరిస్థితి లేకుండా ఇంటి నుంచి వచ్చేటప్పుడు సరిపడ డబ్బులతో రావాలని సూచిస్తున్నారు. ఎక్స్పెన్సెస్ కోసం యూనివర్సిటీ బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఇట్స్ అన్ ఇల్లీగల్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఇండియా నుండి వచ్చేటప్పుడు మీ ఫీజుతో పాటు ఎక్స్పెన్సెస్ కూడా తీసుకొని వస్తే ఇట్ విల్ బి నో ప్రాబ్లం. సో బీ కేర్ఫుల్ తెలుగు విద్యార్థులు. పక్కా ప్లానింగ్తో వెళ్తే డాలర్ డ్రీమ్స్ను చేరుకోవడం అసాధ్యమేమి కాదు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. యుఎస్ వీసా వచ్చిన ఏ విద్యార్థి అయినా ఇమిగ్రేషన్లో వాస్తవాలను చెప్పాలని, లేదంటే వీసా రద్దవుతుందని అక్కడ అధికారులు అంటున్నారు. కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పర్మిషన్ ఉంటేనే ఆఫ్ క్యాంపస్ జాబ్కు అనుమతి ఉంటుందని చెప్తున్నారు. యుఎస్ ఇమిగ్రేషన్లో తెలుగు విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ హెరాల్డ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నేను ఇప్పుడు హెరాల్డ్ అనే సీనియర్ అటార్నీ, ఇమిగ్రేషన్ అటార్నీ గారితో ఉన్నాను. స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేయడానికి గత 2 వారాల నుంచి జరుగుతున్న డిస్కషన్స్, స్టూడెంట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా, దాని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. హాయ్ హెరాల్డ్, హౌ ఆర్ యూ? Very good, nice to meet you. Yeah, you know, right, couple of students are reporting from couple of weeks. Last week the students are reporting who came here to do the masters. Right. We want to discuss with you some of the questions why they are reporting like that. Right. You are the one of the senior attorney for the regarding the immigration department. Yeah. First question is, what's the difference between the visa and immigration?
Well, the visa is what allows them to come into the United States. However, just because you have the visa does not mean that you are automatically going to be granted entry into the U.S. if when you get to the airport or the port of entry, they find that there was some sort of fraud committed. So if during the initial interview, when you're entering the U.S., they feel that there has been some sort of fraud, they can absolutely refuse entry. And I believe that's what happened to those students. Okay. What are the precautions the students have to take before answering to the immigration officer? What are the questions asked by the officer? Well, they absolutely have to be truthful, but they have to be sure that they know as much about the school as possible. They have to know where they're going, they have to know about the course of study they're taking, they have to be aware of their affidavit of support, who their sponsors are, how they're going to, where they're living, how they will be supporting themselves while they're here. Okay. Does the immigration officer has the right to deport or revoke? Yes. Yes, they can revoke not revoke the visa, they can refuse entry into the United States. Okay. What's the difference between deport and revoke? Well, it's the same. I mean, they're not being deported; they're being refused entry into the United States. Once the student is revoked, does he again come to the U.S. with the different university applying like that? They would have to go back to the embassy. They would have to have a new I-20 form. They would have to apply for a new visa, and then go back to the United States, okay. Which would be very difficult if they found that there was fraud with the prior visa. Okay. On the student's part. I have one more question. Can the students do the jobs here while they are doing their masters as a full time? Basically, no. There is a provision for where students who can show a financial hardship can work under 20 hours a week, but it is only if they're going to be working on campus. There can be no off-campus employment unless they are granted CPT. If they're granted the curricular practical training and it's done legally through the school, then they are able to work either full-time or part-time with the CPT. But you're not eligible for CPT until you have worked for until you have been a student at the school for 1 full year, 2 semesters, before you finish the first year. Okay. But it has to be, let me just correct that. That is for undergraduates. For graduate programs, you can start working on the CPT even before you finish the first year, okay. But it has to be part of the graduate program. Okay. Does the immigration officers has the right asking the people to show their Facebook or social media Gmail accounts like that? They have the right to ask for it. They do not have to voluntarily show it. Okay. However, if they don't, that's going to make them suspicious as to what they're hiding. Okay. That's it, Herald. It's a nice meeting to you. Nice to meet you as well. And it would helpful to so many students that in India who are planning to come to the masters. Very good. Thank you so much. You're welcome. You're welcome. ఇదండి హెరాల్డ్ గారు చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఇక్కడ జాబ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి అలాంటి పార్ట్ టైం జాబ్స్ ఏమి ఓన్లీ ఆన్ క్యాంపస్ అయితేనే చేసుకోగలుగుతారు. ఇమిగ్రేషన్ ఆఫీసర్ కి వీసాకి ఎంత ఇంపార్టెంట్ ఇమిగ్రేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అని ఆయన చెప్తున్నారు. సాక్షి టీవీ, కనెక్టికట్, USA. స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, పోలేక ఉండలేక కంటి నీరై నిలిచావా, ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా, అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా, కన్న తల్లి చేతి ముద్ద నేల పాలే చేశావా, అమ్మ కన్న మిన్నలేదు అన్న మాటే మరిచావా. చదువులకే చదువై నిలిచి అమ్మ కంటి వెలుగై మెరిసి, పౌండుల్లో పవరే చూసి లండన్ని నవ్వే చేసి,
కన్నోళ్ళ తోడే విడిచి కనిపెంచిన ఊరే విడిచి నేస్తాల స్నేహం విడిచి నీ మట్టికి దూరం నడిచి పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యి వచ్చావా నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా ప్రాణమల్లె ఉన్న చదువుని పార్ట్ టైముగా మార్చావా బాధల్లో ఉన్నా గాని బాగున్నానని అన్నావా అవకాశాలెన్నో ఉన్నా నీ కోసం చూస్తూ ఉన్నా అందనిదే గొప్పని నమ్మి ఆస్తిపాస్తులన్నీ అమ్మి ఊహల్లో మేడలు కట్టి ఫారిన్లో అడుగే పెట్టి పరువంతా పక్కన పెట్టి కూలీల వేషం కట్టి అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా జీవితమే జీతంతోటి తూకం వేస్తూ ఉన్నావా ఎండమావి నీళ్ళ కోసం ఎడారిలోన వెదికావా ముళ్ళదారిలోన నువ్వు గాయమయ్యి నిలిచావా రక్తాన్నే పంచిన తల్లి రాఖీని కట్టిన చెల్లి నువ్వాడి పాడిన గల్లి చూస్తున్నది నీకై మళ్ళీ ఎదిగొచ్చిన బిడ్డల కోసం ఎదనిచ్చే ఆప్తుల కోసం గూడొదిలిన గువ్వల కోసం గురికొచ్చే నవ్వుల కోసం చూస్తున్నది గగనం నిండా ఎగిరే జెండా రమ్మంటూ వీస్తున్నది దేశపు గాలి జెండా ఉంచా అనమంటూ సచిను కలాము కూడా ఫారిన్ పౌండే దిక్కనుకుంటే ఈ ఎత్తుకు ఎదిగేవారా దేశం ఖ్యాతిని పెంచేవారా నిజం తెలుసుకో నీ రుణం